సూర్యరాయాంధ్ర నిఘంటు ముద్రణ పర్యవేక్షకుడు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు పంతులు గారు. మొదటి భాగం 18/1/26. దీన్ని బొమ్మగంటి శ్రీనివాసాచార్యులు గారు, ఆయన సహపాఠి ఇద్దరు కలిసి తిరిగిన వారు రాశారు పుస్తకం. ఇదొక బుక్ లాగా ఆయన సంస్మరణ సంచికగా వచ్చింది. అందులో సంపాదకి ఏలూరులో చీమకుర్తి వాడి బట్టల షాప్ ఉంది. వంతెన దాటి ఓల్డ్ టౌన్ అంట. అక్కడికి వెళ్తే పెద్ద షాపు, చాలా పాతది, 50-60 ఏళ్ళ చరిత్ర దానికి ఉంది. మంచి సరుకు, నాణ్యమైన సరుకు దొరుకుతుంది, నిఖార్సుగా దొరుకుతుంది. స్వర్గీయ చీమకుర్తి శేషగిరిరావు గారు ఆయన వాళ్ళు కోమట్లు, ఈయన పంతులు గారు బ్రాహ్మణులు. ఒక విధంగా నాకు అన్నగారు. కొంచెం ముందు వెనకలు మేమిద్దరంగా ఒకేసారి మద్రాసులో తెలుగు భాషా సమితిలో చేర 1951లో డాక్టర్ గిడుగు సీతాపతి గారి దగ్గర చరిత్ర రాజనీతి సంపుటానికి నేను సహాయ సంపాదకుడిగా చేరగా 1954 ప్రాంతాలు శేషగిరిరావు గారు మేడేపల్లి వరాహ నరసింహస్వామి గారి వద్ద భౌతిక రసాయన శాస్త్రాల సంపుటానికి సహాయ సంగ్రాహకుడిగా చేరారు. ఆరంభంలో శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు సంగ్రాహకులుగా ఉన్న తెలుగు సంస్కృతి సంపుటానికి కొన్ని వ్యాసాలు వ్రాస్తూ కూడా వచ్చారు. తర్వాత కొన్ని నెలలు కానీ ఆయన సహాయ సంగ్రాహకులుగా నియమింపటం జరగల. మా ఇద్దరిలో సామ్యాల కంటే వైషమ్యాలు ఎక్కువ. నేను ఎంత అంతర్వర్తినో, ఇంట్రోవర్ట్ అంట, ఆయన అంతర్బహిర్వర్త. నేను సీతాపతి గారితో తప్ప ఆఫీసులో తక్కువ వాళ్ళతో ఎవరితో కూడా ఎక్కువ పరిచయాలు పెంచుకోకుండా గంటిగాయ వామన లింగంగా అంటే ఒంటరిగా ఉండేవారు. శేషగిరిరావు గారు అలా కాకుండా ఆఫీసులో చేరిన కొద్ది రోజుల భాషా సమితి కార్యదర్శి మోటూ సత్యనారాయణరావు గారి దగ్గర నుంచి అటెండర్ కులశేఖర్ దాకా అందరికీ ఆప్తుడు, ఆంతరికంగా సచివుడు అయిపోయారు. ఆయన మద్రాసు వచ్చిన కొత్తలో ఆర్థికంగా ఇబ్బందులు పడేవాడు. పూర్వాశ్రమంలో దేశ సేవలో దత్తత వైపు తనకు సంక్రమించిన ఆస్తి అంతా హార్ది కర్పూరంగా ఖర్చేసి ఖాళీ జేబుల అనారోగ్యవతి అయిన ఇల్లారితో తాను మద్రాసు చేరుకున్నట్టు ఆయన మిత్రులతో అంటూ ఉండేవాడు. ఆ రోజులో అడయారులో కాపురం ఉన్న సుప్రసిద్ధ శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ గారి సతీమణి శ్రీమతి సీతాదేవి ఇంటర్ పరీక్షకు ప్రైవేటుగా హాజరు కావటం కోసం శేషగిరిరావు గారు సైన్సు లేదా చరిత్ర, నేను తెలుగు ట్యూషన్ చెబుతూ ఉండేవాడు. రోజు ఆయన పాఠం చెప్పి ఆ ఇంట్లో నుంచి బయటకి వస్తూ ఉండడం, నేను ఇంట్లో ప్రవేశిస్తూ ఉండడం ఒకేసారి జరిగేది. బస్సు ఛార్జీ మిగుల్చుకోవడం కోసం ఒక్కొక్కసారి ఆయన అడయార్ నుంచి ట్రిప్లికేన్ దాకా ఖాళీ నడకన వచ్చిన రోజులు కూడా నాకు తెలుసు. తెలుగు భాషా సమితి సహాయ సంగ్రాహకులలో గన్నవరపు సుబ్బరామయ్య గారు నేను ఎవరి మాట వినని కొరకరాని కొయ్యలమని ఆ అపయశస్సు ఆర్జించుకోగా శేషగిరిరావు గారు గొప్ప కార్యదక్షుడని, అటు సాహిత్యంలో, ఇటు చరిత్రలో, గణిత భౌతిక రసాయనాది శాస్త్రాలలో కూడా ప్రవేశం ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి అని, అందరినీ కూడగట్టుకొని వచ్చే నాయకత్వ లక్షణాలు ఉన్నవాడని పేరు తెచ్చుకున్నారు. 1956 చివర తెలుగు భాషా సమితి తన కార్యరంగాన్ని విస్తరింపదర్చి వాల్తేరులోని ఆంధ్ర యూనివర్సిటీలో ఆవరణలో ఒక శాఖా కార్యాలయాన్ని, హైదరాబాదులో మరొక శాఖా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించి మేడేపల్లి వరాహ నరసింహస్వామి గారి నన్ను వాల్తేరుకు, గిడుగు సీతాపతి గారిని శేషగిరిరావు గారిని హైదరాబాదుకు బదిలీ చేయటం జరిగింది. అనారోగ్య కారణాల వల్ల సీతాపతి గారు
అనతి కాలంలోనే ఉద్యోగ విరమణ చేయగా శేషగిరిరావు గారి హైదరాబాద్ శాఖ కార్యాలయం ప్రధాన సంగ్రాహకులయ్యారు. 1961లో వార్తే నుంచి తిరిగి నన్ను మద్రాసు కార్యాలయానికి బయలుదేరి చెయ్యడం, తర్వాత విజ్ఞాన సర్వస్వ సంపుటాల ఆవిష్కరణ సందర్భంగా సంగ్రాహక సమావేశాల కోసం నేను మిత్రుడు సుబ్బరాయన్ అడపాదడపా హైదరాబాదు వస్తూ ఉండే. శ్రీ శేషగిరిగా సాంగత్యాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. 1964 తిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఒక ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు సంకలన చేయటం కోసం నేను తెలుగు భాషా సమితి నుంచి నిష్క్రమించగా, ఆ తర్వాత కూడా శేషగిరిరావు తాను సంకలనం చేస్తూ విశ్వ సాహితీ సంపుటానికి, లలిత కళలు సంపుటానికి నా చేత వ్యాసాలు రాయిస్తూనే ఉన్నారు. 1976లో ఆకిరిపల్లిలో ఓరియంటల్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా, ఉపన్యాసకుడిగా, లెక్చరర్గా పదవి విరమణ చేసిన తర్వాత నేను హైదరాబాదులో స్థిరపడాలని రావడంతో శేషగిరిరావు గారితో నా అనుబంధాలతో మళ్ళీ చేకూరుతుంది. ఆనాటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు పునర్ముద్రణ చేసిన సూర్యరాయాంధ్ర నిఘంటు 8 సంపుటాలలో 2 సంపుటాల ముద్రణ పర్యవేక్ష భారాన్ని నాకు శేషగిరిరావు గారికి అప్పగించారు. మేమిద్దరం స్ట్రైక్ ఆర్డర్ ఇస్తేనే కానీ ఆ సంపుటాలలో ఏ ఫారం ఇచ్చేయేది కాదు. కానీ 2 సంపుటాల ముద్రణ పూర్తి కాక మునిపే 1978లో మద్రాసులో మా అన్నగారు బివి నరసింగాచారి ఉద్యోగంతో ఆకస్మికంగా మరణించడం వల్ల నేను నా నివాసాన్ని మద్రాసుకి మార్చాల్సి వచ్చింది. విజయం మాసం తర్వాత 8 ఏళ్ల పాటు మద్రాసులో నేను దక్షిణ భాష పుస్తక సంస్థ తెలుగు సంపాదకుడిగా, విజయం మాసపత్రిక సంపాదకుడిగా పనిచేశాక తిరిగి హైదరాబాదులో స్థిరపడాలి అనుకున్నప్పుడు శేషగిరిరావు గారు తెలుగు భాషా సమితిలో మా చిరకాల సహచరుడు కీర్తిశేషు యార్లగడ్డ ఆంజనేయులు గారు అందుకు నాకు సహాయపడి రామ్నగర్ గుండంటారే శేషగిరిరావు గారి ఇంటి దగ్గరలో నాకు ఒక ఇల్లు అద్దె కుదిర్చి మా మనవడికి హై స్కూల్లో సీటు సంపాదించి పెట్టి 1986 నేను మళ్ళీ హైదరాబాదు చేరుకోవడానికి వాళ్ళిద్దరూ కారణమయ్యారు. నేను హైదరాబాద్ చేరిన తర్వాత తెలుగు భాషా సమితి తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం అయ్యేవారు శేషగిరిరావు గారు తెలుగు సంస్కృతి ఋతు ముద్రణ పర్యవేక్షణ భారంలో నాకు భాగస్వామ్యం కల్పించి నన్ను తన సోదరుడిగా ఆదరించి శేషగిరిరావు గారు ఊళ్ళో ఉన్న రోజుల్లో ప్రతిరోజు ఉదయం పూట వారి ఇంట్లో శ్రీ ఆంజనేయులు క్రమం తప్పకుండా కలుసుకుంటూ 1-2 పాటు చర్చా గోష్ఠిలో కొనసాగించేవారు. కొందరు మిత్రులు మా గోష్ఠుల కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు గారి దర్బార్తో పోల్చేవారు. నేను హైదరాబాదు రాకముందు నుంచే శేషగిరిరావు గారు తెలుగు భాషా సమితి కార్యాలయంలో ప్రతి నెల 2వ శనివారం ఉదయం తెలుగు గోష్ఠి చర్చాలే సమావేశం నిర్వహిస్తూ వచ్చాము. ఆ గోష్ఠి కార్యక్రమాల నిర్వహణలో శేషగిరిరావు గారి రాంభట్ల కృష్ణమూర్తి కుడి భుజం కాగా నేను ఎడమ భుజం అయ్యా. శేషగిరిరావు గారి స్వాతంత్ర యోధిని రైల్వే పాస్ మీద ఆంజనేయులు గారు మిత్రుడు కిసే డి రామలింగం గారి పాసు మీద మేము నలుగురం కలిసి చాలా విహారయాత్రలు చేశాం. 2 సార్లు పివి రమణయ్య రాజలక్ష్మి అవార్డు ప్రధానోత్సవ సభలకు మద్రాసు వెళ్ళాం. బెంగళూరులో తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన అఖిలాంధ్ర తెలుగు మహాసభలకు వెళ్ళాం. ఈ విధంగా నేను ఆంజనేయులు శేషగిరిరావు చివరి రోజులో అత్యంత సన్నిహితులమై చివరి రోజుల్లో శేషగిరిరావు ఎన్నో ఉదాత్త సంకల్పాలు ఉండేవి. ఈ శతాబ్దం ప్రారంభంలో వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా కలిపి పాఠకులను విశేషంగా అలరించిన శ్రీ చిలకపాటి రామానుజ శర్మ వినోద కథాకల్ప వంటి ఉదాత్త గ్రంథాలు తెలుగు గోష్ఠి తరఫున
తిరిగి ముద్రించాలని, తద్వారా నేటి తెలుగు పాఠకుల భాషా పరిజ్ఞాన అవగాహన స్థాయి రసజ్ఞత పెంపొందింప చెయ్యాలని ఆయన కలలు కనేవాడు. క్రీస్తు శకం 580 నుంచి 620 మధ్య జీవించిన జనాశ్రయుడు మాధవవర్మ మహారాజు సంస్కృతంలో రాసిన జనాశ్రయ ఛందో విచితి అని ఛందో గ్రంథం ఆనాడు వాడుకలో ఉన్న తెలుగు ఛందస్సులను వివరిస్తోందని శేషగిరిరావు గారి భావం. అంచేత ఆ సంస్కృత గ్రంథాన్ని తెలుగు చేయించి తెలుగు గోష్ఠి తరపున ప్రచురించాలని ఆయన సంకల్పం. ఆ సంస్కృత గ్రంథాన్ని 2 జిరాక్స్ ప్రతులు చేయించి, ఒకటి పివి పరబ్రహ్మశాస్త్రి గారి, ఒకటి నాకు ఇచ్చి దాన్ని అనువదించమని. కానీ ఆ అనువాదం బయటికి రాకుండానే, ఆయన కళలు అనేక నిజం కాకుండానే ఆకస్మికంగా 1994 సెప్టెంబర్ 15 ఆయన దివంగతుడు కావటం దురదృష్టకరం. శేషగిరిరావు గారు జీవించి ఉండగానే తెలుగు గోష్ఠి కార్యదర్శి అవధానులు విజయకుమార బాబు వంటి మిత్రులు కొందరు ఉత్తమ పరిశోధన వ్యాసాలు సేకరించి ఇంగ్లీషులో శేష ప్రశ్న అనే ఒక అభినందన గ్రంథాన్ని ఒక ఢిల్లీ ప్రచురణకర్త చేత ప్రచురింప చెయ్యాలని సంకల్పి వారు పరమపదించిన తరువాత ఆ అభినందన గ్రంథాన్ని కనీసం వారి ప్రథమ వర్ధంతి నాటికైనా వెలువరించాలని తెలుగు గోష్ఠి ప్రయత్నించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సాధ్యంగా అంచేత తెలుగు గోష్ఠి ఒక ప్రత్యేక సమితి, చీమకుర్తి సంస్మరణ సమితి ఏర్పాటు చేసి ఆ సమితి ద్వారా రావు గారి ప్రథమ వర్ధంతి సందర్భం తెలుగులో ఈ సాహితీ నీరాజనాన్ని వెలువరించాలని తీర్మానించింది. ఈ చీమకుర్తి ప్రథమ వర్ధంతి సాహితీ నీరాజనలో 3 ప్రధాన విభాగాలు. మొదటి చీమకుర్తి సంస్మరణ. దీనిలో ఆయన జీవితంలో వివిధ దశలలో వివిధ కవులు, వివిధ సంస్థలు ఆయనకు అర్పించిన పద్య రత్నాలతో, స్వాగత సమ్మాన పత్రాలతో కూడిన పద్యోపహారం, శ్రీమకుర్తి చేసిన ప్రసంగాలతో, ఇంటర్వ్యూలతో, పత్రికలలో ఆయన గురించి వెలువడ వివిధ వార్తలతో కూడిన వార్తాలహరి. 3 శ్రీ చీమకుర్తి సన్నిహితులు ఆయన జీవిత విశేషాలు సంస్మరిస్తూ రాసిన వివిధ వ్యాసాలతో కూడిన మా స్మృతి పథలు అనే భాగం చేరున్నాయి. రెండవది చీమకుర్తి అగ్రథిత రచన. దానిలో రావు గారి అముద్రిత రచనలు కొన్ని వివిధ పత్రికలో ప్రచురితమైన ఇంతవరకు గ్రంథ రూపాన్ని పొందని రచనలు కొన్ని. మూడవది సాహితీ నీరాజ్. చరిత్ర, పురాతత్వశాస్త్రం, మతం, రాజకీయాలు, సాహిత్యం మొదలైన అంశాల గురించి ప్రముఖ విద్వాంసులు రచించిన వ్యాస గురించి చీమకుర్తి సంస్మరణ సంచిక ఈనాడు ఈ రూపంలో వెలువడటానికి సంపాదకుడు కేవలం నిమిత్త మాత్రం. ఈ క్రింది అందరి సహకారం అందరం లభించి ఉండకపోతే ఈ కార్యం సాధ్యపడేది కాదు. మేము కోరగానే మాకు సకాలంలో వ్యాసాలు అందజేసి మాతో సహకరించిన రచయితలు రాత్రింపగళ్ళు శ్రమించి ఈ సంచిక కంపోజింగ్ సకాలంలో పూర్తి చేసి ఫాంట్ లైఫ్ గ్రాఫిక్స్ యార్లగడ్డ నిర్మల గారి, కవర్ పేజీ డిజైన్ చేసిన హరిశంకర్, తక్కువ వ్యవధిలో ఈ సంపుటాన్ని ముద్రించి ఇచ్చిన కళాజ్యోతి ప్రెస్ అధిపతులకు, ఈ సంపుటానికి ఉదారంగా అడ్వర్టైజ్మెంట్లు అందజేసిన వివిధ సాంస్కృతిక వ్యాపార సంస్థల అధిపతులు, సకాలంలో ఈ సంచికకు తమ శుభ సందేశాలు అందజేసిన మహనీయులు, ముఖ్యంగా నన్ను నామమాత్రంగా సంపాదకుడిగా ఉంచి నాకు అండదండగా నా సంపాదకత్వ బాధ్యతలు ముప్పాతిక పంచువై వాటిని సుకరం చేసిన మిత్రుడు ప్రొఫెసర్ ఎం రాఘవరావు గారు, శ్రీ బివి సుబ్బారావు గారు, ఇంకా ఎందరో అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాంజలి అర్పిస్తూ భవదీయులు
బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు సంపాదకుడు. గవర్నర్ సెక్రటరీ పంపిన సందేశం. డియర్ ప్రొఫెసర్ రాఘవరావు గారు, ప్లీజ్ రెఫర్ టు యువర్ లెటర్ dated 20th August 1995. The Governor of Andhra Pradesh desires so to convey his best wishes for the sovereign you are going to release on the first death anniversary of Sri Chemakurti Sesagiri Rao, great scholar on the history and culture of Andhra, being held on 16th September 1995. Yours. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి 11/9/90. అభినందన. పదుగురు చెప్పిన విషయాన్నే పదాలు మార్చి చెప్పడం పదే పదే కొందరు చేసే పని. కొత్త విషయం ఉంటే కలమత్తకూడదని కొందరి దీక్ష. చేమకుర్తి శేషగిరిరావు అనేక వినూత్నాంశాలు సాధికారంగా ప్రతిపాదించ ప్రథమ శ్రేణి పరిశోధక. ప్రాచీన శాసనాల్లో నిక్షిప్తంగా ఉన్న అంతుపట్టని పదాల ఆంతర్యాన్ని విశదపరుస్తూ అనేక వ్యాసాలు రచించారు. తెలుగు విజ్ఞాన సర్వస్వ సంపుటాలు, లలిత కళల నిఘంటు, తెలుగు సంస్కృతి సంపుటిని రూపొందించడం శేషగిరిరావు గారి హస్తం ప్రశస్తంగా. స్వాతంత్ర సమరయోధులుగా, నిరంతర పరిశోధన నిమగ్నులుగా, తెలుగు గోష్ఠి స్థాపనగా అధ్యక్షులుగా శేషగిరిరావు గారు చేసిన కృషి పునర్నవనీయం. వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సంచిక వెలువరిస్తున్న సంస్మరణ సమితి వారికి నా అభినందన. సి నారాయణ రెడ్డి. తెలుగు విశ్వవిద్యాలయం పేరవారం జగన్నాథం వైస్ ఛాన్సలర్ స్వర్గీయ చీమకుర్తి శేషగిరిరావు గారు తెలుగు భాషా సాహిత్యాలు, సంస్కృతికి, విజ్ఞాన రంగానికి చేసిన సేవ చివస్మరణి. తెలుగు భాషా సమితి తరఫున, అనేక తెలుగు విశ్వవిద్యాలయాల తరఫున విజ్ఞాన సర్వస్వాలన్నింటిలో వారి చేయూత సంగ్రాహకులుగా, సంపాదకులుగా ఉండి విజ్ఞాన సర్వస్వాల ప్రణాళిక సిద్ధం చేసి తెలుగువారి సమస్త కళారంగాలు, సాంస్కృతిక రంగాలు అక్షర రూపమిచ్చిన పండితులు. వారే స్వయంగా ఒక విజ్ఞాన సర్వస్వ భాండాగారం. అంతేగాక స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనిన దేశభక్తి. తెలుగువారికి వారు లేని లోటు తీరేదిగా. ముఖ్యంగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఎంతో నష్టం. వారి ఆశయ ఆదర్శాలు తెలుగువారు ఆచరిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరు. అందుకు మనమంతా ముందుకు సాగుదాం. పేరువారం జగన్నాథం. ఆయన బొమ్మ సరిగ్గా లేకపోయినా చూడాల్సిన బాధ్యత మనకుంది కనుక భార్య శేషగిరిరావు గారు. మిగతా విషయాలు రేపు.